పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులపై ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారు 80 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ఓటీటీ డీల్ ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న మార్కెట్, ఆయనకు ఉన్న విశేష అభిమాన గణం, అలాగే సినిమాపై ఉన్న అంచనాలు ఈ డీల్ కు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గత చిత్రం ఓజీ ఓటీటీ వేదికపై మంచి స్పందన అందుకున్న విషయం తెలిసిందే. థియేటర్లలో విడుదలైన తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా ఆ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. అదే ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ డీల్ కు క్లోజ్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పోస్టర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ హక్కుల కోసం భారీ పోటీ నెలకొన్నప్పటికీ చివరికి నెట్ఫ్లిక్స్ ఈ డీల్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా కథానాయకులుగా నటిస్తున్నారు. మరి ఉస్తాద్ ఎలా ఉంటుందో చూడాలి.